పక్కన కూర్చోబెట్టుకో, శిరవ పక్కన కూర్చోబెట్టుకో. పెట్టావా? చెప్పలేదేమా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం నాడు సంస్కార ఆరాధన రోజున ఆలయానికి కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్ లో వీక్షిస్తున్న వారికి నేను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మీకు దినాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ నాకైతే చాలా ఆశీర్వాదకరంగా దినాలు కనబడుతూ ఉన్నాయి. అదేందయ్యా, కష్టాలుగా ఉన్నాయిగా, నష్టాలుగా ఉన్నాయిగా, బాధలుగా ఉన్నాయిగా మీరు అనుకుంటుంటే దేవుడు నాతో మాట్లాడుతున్న విధానాన్ని చూసి నేను ఈ లోకాన్ని, శరీరేచ్ఛలను మైమరిచిపోతా ఉన్నాను. వాక్యము మీరు కూడా వింటున్నారు కనుక మీకు కూడా నా భావనే కలిగి ఉంటుందని నేను నమ్ముతూ ఉంటున్నాను. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి ఈ మాటలను బట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినటం, వాక్య ప్రకారం జీవించటం, వాక్యం వినటం, వాక్య ప్రకారం జీవించటం. అందుకని ఈ రోజున పోయిన ఆదివారమే చెప్పాను, పోయిన ఆదివారం వర్తమానం, ఈ వర్తమానం వింటే మీరు నరకాన్ని, అగ్ని గుండాన్ని, పాతాళాన్ని మీరు తప్పించుకుంటారు. అందుకని దేవుని యొక్క వాక్యములో ఈ రోజున దేవుని వర్తమానం ఏమిటంటే, పోయిన వారమే చెప్పాను, పాతాళము గురించి మీకు తెలియపరుస్తాను. దేని గురించి? పాతాళము. అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని దీనిలోకి వెళ్లకుండా మీరు ఉండాలి అంటే ఈ రోజున ప్రసంగం మీరు ఖచ్చితంగా వినవలసిందే. ఈ రోజున ఎందరైతే విశ్వాసంతో, నమ్మకంతో వచ్చి వింటున్నారో, మీరెవరు పాతాళములోకి, నరకంలోకి వెళ్ళరని ఈ రోజు వాక్యాలు మీరు నెమరు వేసుకుంటూ ఉండగా, మీరు తెలుసుకుంటూ ఉండగా, ప్రియులారా, ఏమండి అసలు పాతాళానికి వెళ్లేది ఎవరు చెప్పగలరా? పాతాళానికి వెళ్లేది ఎవరు? దేవుని బిడ్డలే. ఆరాధించిన వాళ్ళు ఎత్తుకుపోతారు. వాళ్ళ జోలి చెప్పలేదు బైబిల్లో. మీరు అనుకుంటున్నారు నేను పోతాను. నువ్వు పోవాలంటే ప్రతి క్రమములోనూ ఉండాలి, ఖచ్చితంగా అది వినాలి, ఆ ప్రకారం జీవించాలి. ఈ రోజు మీరు వాక్యాన్ని విందురు, చూదురు. అందుకని దేవుని దివ్య వాక్యములో దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, ప్రియులారా, ఎవరండి నరకానికి వెళ్లేది? ఎవరండి ఇదిగో పాతాళములోకి వెళ్లేదంటే ప్రియులారా, ప్రభు బిడ్డలేనండి. సాతాను బిడ్డలందరూ వెళ్ళిపోతారు. అలజోలి చెప్పట్లేదు బైబిల్. ఆ జోలి చెప్తుందా? ఎప్పుడైనా లోకస్తుల గురించి బైబిల్ మాట్లాడుతుందా? లోకం గురించి మాట్లాడుతుందా? మాట్లాడట్లేదు. లోకములో నుంచి సంఘముగా, సమాజముగా చర్చిలోకి ఉంటూ ఆయన శరీరాన్ని, రక్తాన్ని తినుకురాగుతూ ఆ క్రమాలను విడిచిపెట్టిన వాళ్ళకి పాతాళము తప్పదంటండి. ఎందుకని? దేవుని వాక్యాన్ని మీరే చదవాలి, వినాలి, చూడాలి ప్రియులారా. అయితే మనకి ఆశ ఉన్నట్లే మనకి చూడండి ప్రియులారా, మనకి కోరికలు, ఆశలు ఉండట్టే పాతాళానికి కూడా ఏముంటాయంట? కోరికలు, ఆశలు ఉంటాయంట. ఇదేం గొడవండి బాబు. పాతాళానికి ఆశలు, కోరికలేంటో మనం చూద్దాం. చూసారా? యెషయా గ్రంథం 5:14 జాగ్రత్తగా చదవాలి. 5:14 జాగ్రత్తగా చదవాలి. యెషయా గ్రంథం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని, ఏంటంట? ఏ ఆశ అండి? గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది.
తెరుచుచున్నది. అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. చెప్పాలి. అపరిమితముగా తన నోరు ఏంటంటే ఇది పాతాళం. పాతాళము. ఎవరు దేవుని క్రమాన్ని విడిచిపెడతారు, ఎవరు దేవుని మందిరాన్ని విడిచిపెడతారు, ఎవరిని సేవకుని యొక్క సావాసం విడిచిపెడతారని పాతాళము. ఎంత ఆశ కాదంటూ నాకేది ఎక్కువ చూడాలి మీరు చూడండి. ఎంత ఆశ కాదు, ఎంత ఆశ కాదు. ఆ గొప్ప దేవుడు ఎంతటి వాడో గొప్ప ఆశ దానికి కూడా ఉందంట. ఏమిటి? ప్రతి దేవుని బిడ్డని నరకములో పడవేయాలి, ప్రతి దేవుని బిడ్డని క్రమాలు కాపి ఆశీర్వాదాలు కాపి శపించి వాళ్ళని పాతాళంలోకి నేను తీసుకురావాలి. దాని ఆశ చూశారండి, దాని ఆశ చూశారా? అయితే ఎలా అది ఆశని తీర్చుకుంటుందో, ఎలా మనము శివరాత్రికి ఎలా ఉంటామో ముందర వాక్యాల్లో మనం చూద్దాం, చదువుదాం. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. తెరుచుచున్నది. వారిలో చాలు చాలు. పేతురు గారు ఏం చెప్తాడు? అపవాది గద్దించు సింహమోలే ఎవరిని మింగుదురా అని ఎక్కడ తిరుగుతుంది? పరలోకములోనా? మరి ఎక్కడ తిరుగుతుంది? సంఘాలలో, సమాజాలలో, సంఘాలలో అపవాది తిరిగే స్థలం గుర్తుపెట్టుకోండి. సంఘాలలో, సమాజాలలో అది తిరుగుతా ఉంటుంది ప్రియులారా. అందుకని అది ఎవరు దొరుకుతారా? ఎవరు దొరుకుతారో చెప్పనా? గర్విష్ఠులు దొరుకుతారండి. మొన్న రాత్రి చెప్పాను, అబద్ధలాడేవాడు దానికి దొరికిపోతారండి, మోసగాడు దానికి దొరికిపోతారండి. విశేషముగా పాపం చేసేవాళ్ళని టక్కన పట్టుకునేదంట. నెక్స్ట్ వాక్యం అదే. అందుకని దేవుని యొక్క నామము పేరట దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైనా మంచి కోసమో చెడు కోసమో మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే కాస్త భక్తి కలిగిన వాళ్ళు పాడైన వాళ్ళైనా, వాళ్ళు శపించబడిన వాళ్ళైనా ఏదైనా చెబితే మీరు వినండి, అది మీ జీవితాల్లో అది మంచిది. రాత్రి ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, అయా మీరు ప్రార్థన చేయాలి అంటే సరేనమ్మా చేస్తానన్నాను. చేసి అయిపోయింది. చెప్పింది, మేము దేవుని మందిరానికి వెళుతున్నాం, కానీ ఈ వాక్యం బాగుంటుంది, మీరు చేసే చెప్పేవన్నీ బాగుంటాయి, కానీ అలవాటైపోయాం. అయితే వాళ్ళు చెప్పింది మేము చేస్తా ఉన్నాం, నువ్వేదైనా చెప్పినా చేస్తానయ్యా అని చెప్పింది. నేను చెప్పాను, అమ్మా ఏదైనా అడిగితే ఆ సందర్భాన్ని బట్టి చెప్తాం, కానీ ఏది పడితే అది చెప్పేవాళ్ళం కాదమ్మా అని చెప్పినప్పుడు సరే వందనాలని వెళ్ళిపోయింది. ప్రియులారా, ఎందుకయ్యా ఈ మాటలంటే ఆ అమ్మాయి చెప్పిన మాట ఏమిటంటే, నష్టమైనా కష్టమైనా నువ్వు 1000 రూపాయలు ఇవ్వాలంటే ఇచ్చేసిందంట సంఘానికి, నువ్వు 10,000 ఇవ్వాలి అంటే ఇచ్చేసిందంట సంఘానికి. మీరు ఆపదలో నన్ను పలకరించలేకపోతున్నారు, పరామర్శించలేకపోతున్నారు. ఆపదలో నేనున్నటువంటి రోగములో, బాధలో, ఆపదలో అందరూ కాదు, కొంతమంది నన్ను పలకరించలేకపోతున్నారు, కొంతమంది ఆదరించలేకపోతున్నారు. మీరేం తేవద్దు, పండ్లు తేవద్దు, ఇంకేం తేవద్దు, కానీ ఆపదలో ఎవరు నన్ను పరామర్శిస్తారో వారు దేవుణ్ణి పరామర్శించినట్లని దేవుని వాక్యము సెలవిస్తాం. అందుకని దేవుని యొక్క నామము పేరట పాతాళం ఏం చేస్తుందంట? గొప్ప ఆశ పెట్టుకుని ఇంకా ఏం చేస్తుందంట? దాన్ని నోరు తెరిచి ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు దొరుకుతారా, ఎలా దొరుకుతారా అని అది ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? అది చెప్పాలి. మింగటానికి నోరు తెలుసుకున్నది అంటే నువ్వు ఎప్పుడు కింద పడతావో, నువ్వు ఎప్పుడు పక్కన పడతావో తక్కువ వేసేసుకుంటుంది. అంటే అపవాది యొక్క సిద్ధపాటు, అది అపవాది యొక్క సిద్ధపాటు. అందుకని దేవుని విడలారా దేవుడు చెప్తూ ఉన్నాడు, చూడండి, దేవుడు అయినా మనల్ని పాపాలలో, శాపాలలో, కన్నీటిల్లో
ఆయన రక్షిస్తూ ఉన్నాడు. ఎందుకు దైవజనుడు అంటే మనల్ని రక్షిస్తే గనుక మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. చదవండి 6వ కీర్తన 5వ వాక్యం, త్వరగా చదవాలి. 6వ కీర్తన 5వ వాక్యం, 6వ కీర్తన 5వ వాక్యం, 6వ కీర్తన. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు, పాతాళములలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. అదండి సంగతి. కీర్తనాకారుడు అంటున్నాడు, చూడండి ప్రియులారా ఏమంటున్నాడో చూడండి 5వ వచనాన్ని. మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకం లేదు. మనము మరణిస్తే దేవుణ్ణి పాడి ఆడి స్థుతించగలమా? ఎవరికి ఆ ఛాన్స్ లేదంటున్నాడు. అయితే పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అదండి గొప్ప మాట. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అందుకని పడిన వారిని, చెడిన వారిని, పాపులను ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన ద్వారా, మందిరము ద్వారా క్షమించి మరి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. చేయమని కాదు, మానుకో అని. చేయమని కాదు, మానుకో అని. ఎందుకంటే ప్రియులారా, మానుకోలేదనుకోండి, ఒక్కసారి యోబు పుస్తకం 24:19 కూడా చదవండి. యోబు పుస్తకం 24:19 చదవండి. అనావృష్టి చేతను యోబు గ్రంథం 24:19. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. సరిగ్గా చదువు, మళ్ళీ మొత్తం నిదానంగా చదువు. అనావృష్టి చేతను. అనావృష్టి అంటే వాంతులు. ఈ రోజు నాకు చెప్పొస్తాయా? చెప్పొస్తే మనం ఏం చేస్తాం? బిరడా పెట్టుకుంటాం లేదా? మధ్యాహ్నం నీకు విరోచనం అయితే తగినటువంటిది పిల్లలకు పెట్టుకునేదో ఏదో ఒకటి మనము సిద్ధపడతాం. కానీ మళ్ళీ చదువమ్మా. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు. చూడండి, మంచు నీళ్లు వేడికి ఎలా కరిగి ఎగిరిపోతాయో పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. అండర్లైన్ చేసుకోండి. నేత్రముల ద్వారా, మనసు ద్వారా, శరీరము ద్వారా, మానవ ప్రాణముల ద్వారా ఎవరైతే పాపము చేస్తారో వాళ్ళని పట్టుకునిద్దంట. ఎవరు? నేనా నువ్వా? నేను పట్టుకుంటే నువ్వెవరు అంటారు, నువ్వు పట్టుకుంటే నువ్వెవరు అంటారు. కానీ పట్టుకునేది ఎవరో తెలుసా? పరలోకం ప్రభువు దగ్గరికి వెళ్లకుండా పాతాళములో ఆరని అగ్నిలో కాలిపోవటానికి ఈ కారణమైనటువంటి పాతాళం అంటండి. చూసారండి? చూసారా? ఎంత గొప్ప మాట చూడండి ప్రియులారా, ఎంత గొప్ప మాట చూడండి ప్రియులారా, ఎంత గొప్ప మాట చూడండి. మనం ఏమనుకుంటున్నాం? ఎల్లమ్మ చేయట్లేదా, పుల్లమ్మ చేయట్లేదా, అది కనుక వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా అని మనం మనుషుల్ని, లోకాన్ని చూస్తున్నాం. కానీ మనం ఎవరిని చూడలేదు, దేవుని ఆత్మను చూడలేదు, యేసు ప్రభుల వారిని చూడలేదు మనం. అందుకని మనము చూడాల్సింది మన ఇరుగు పొరుగు వారిని కాదండి, ఆళ్ళని ఏళ్ళని కాదండి. మరి ఎవరిని చూడాలయ్యా? దేవుణ్ణి చూడాలి, ఆత్మని చూడాలి. దేవుణ్ణి చూడాలి, ఆత్మని చూడాలి. అందరు నాకెళ్ళి చూడండి ఒకసారి. దేవుడు దయ్యాన్ని వెళ్ళగొట్టమన్నాడా లేదా? వెళ్ళగొట్టమన్నాడు. మనకు అధికారం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. రోగుల్ని బాగు చేయమన్నాడా లేదా? కష్టాల్లో ఉన్న వారిని, నష్టవారిని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసి మీకు చేతనైతే తోసి సాయం చేయండి, లేకపోతే తోసే ఇల్లు చూపించండి అని దేవుడు ఇవన్నీ చెప్పాడు. అవన్నీ మనం చేస్తున్నాం. మొన్నటి దినానికి గుంటూరు ఎవరో పాస్టర్ గారు దేయపట్నం వదిలిస్తుంటే మీడియా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ సంఘం మాట్లాడట్లా,
ఉన్నారే వాళ్ళు అంతకన్నా మాట్లాడట్లా. ఆయన ఏం పాపం చేయలే, తప్పు చేయలే. అయితే ఇంకొక అమ్మాయిని వాళ్ళు తీసుకెళ్లి మీడియా వాళ్ళు, పోలీసులు ఈ అమ్మాయి కూడా దెయ్యం పట్టిందో తెలియమంటున్నారు. ఆ అమ్మాయిలో ఉంటే కదా పోవటానికి, ఉంటే కదండి పోవటానికి. అలాగనే కృపా గడియలు చివరి దినాలని బైబిల్లో రాయబడ్డాయి. ఆ దినాల్లో మనం ఉన్నాం. ఎందుకో తెలుసా? రోడ్ల మీద బైబిల్ పట్టుకొని నడుస్తుంటే ఊరుకోట్లా, కరపత్రాలు పంచితే ఊరుకోట్లా, దేవుని సువార్తం చెప్తే అంతకన్నా ఊరుకోట్ల. అందుకని పాపం చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ ఊరికి పోతే తంతారేమో, ఎందుకు వచ్చిన వాళ్ళని 7 మందిరం ఖాళీ దొరికి 6 మందిరం వేసుకుంటున్నారు. దేవుని సువార్త ఎక్కడ చెప్పాలి? దేవుని మందిరాలు ఎక్కడ కట్టాలి? మందిరాలు లేని కాడ, అనుభవాలు లేని కాడ. ఇప్పుడు మనది పెంతుకోస్తు పరిశుద్ధాత్మను ఇక్కడ మన సంఘం లాంటి వాళ్ళైనా చెప్తే వాళ్ళ సంఘాలు సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే ఆత్మకు ఆత్మ విరోధముగా మాట్లాడదు, పోటీ లేదు. ఉందా? మంచిది, బాగా చెప్పారు. సమాధానం హల్లెలూయా చెప్పండి. ఆత్మకు ఎప్పుడు వ్యతిరేకముగా మాట్లాడదు, ఆత్మకు విరోధముగా ఏ కార్యము కూడా చేయదు. ఆత్మ చేసుకుంటా పోతా ఉంటే ఆత్మ చూస్తా ఉండిద్దే గాని దానికి వ్యతిరేకమైనటువంటి క్రమము. అందుకని మనది పెంతుకోస్తు ఆత్మ క్రమము గనుక అది మనకి అపోస్తులు పునాది అనాదిగా వేశారు కాబట్టి మనము దానిలోనే అందరిలాగా మనం కూడా ఆత్మ భాషలు మాట్లాడకుండా, ప్రవచనాలు చెప్పకుండా, దర్శనాలు చెప్పకుండా ఉంటే మన దగ్గర కూడా పిచ్చి జనం కొట్ల వస్తారు. కానీ రేపు ఈ పిచ్చి జనానికి మనము నేను లెక్క అప్పచెప్పాలి, నేను లెక్క అప్పచెప్పాలి. అందుకని నేను దేవుణ్ణి అడుగుతాను, ఆత్మలు ఇవ్వమని అడుగుతాను. కానీ నా క్రమానికి, నేను మీ దగ్గర నేర్చుకున్న క్రమానికి అనుగుణంగా ఇష్టంగా ఉండి నడిచే వారిని ఇవ్వయ్యా. ఎందుకో తెలుసా ప్రియులారా? దేవుని యొక్క వాక్యములో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? పాతాళము వారి పాపము చేయ వారిని పట్టుకొనును. ఏమైనా అక్షరాల్లో తేడా ఉందా? చెప్పండి, ఏమైనా అక్షరాల్లో తేడా ఉందా? పాతాళము పాపము చేయవారిని పట్టేసుకుంటుంది. ఎలా పట్టిద్ది, ఎప్పుడు పట్టిద్ది అంటే తగిన సమయమందు, తగిన సమయమందు. దానికి ఒక సమయం ఉంటుందండి, దానికి ఒక సమయం ఉంటుంది. ఎవరు చెప్పారు? ప్రసంగి. ఎవరు? సాల్మన్ చెప్పాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ మేము వాళ్ళలోనే కలుస్తామయ్యా పాపము చేయవాళ్ళనంటే వాళ్ళందరినీ ఒక మంద చేసేసాడు. ఏం చేశాడు? వాళ్ళందరూ ఒక మంద, మనమంతా వేరే మందలు. ఆ వాక్యాన్ని కూడా చదవండి. కీర్తన 49:14. కీర్తన 49 చదువు. వారు పాతాళములు మందగా కూర్చోబడుదురు, మరణము వారికి కాపరియై ఉండును. ఏంటంట? నేను చెప్పాలి, మీరు విన్నవాళ్ళు మళ్ళీ చదవండి వాక్యాన్ని. వారు పాతాళములో మందగా కూర్చోబడుదురు, వారు పాతాళములు మందగా కూర్చోబడుదురు, మరణము వారికి కాపరియై ఉండును. చూసారా? మరణం ఏమవుతుందంట వాళ్ళకి? జీవం లేదు. ఎందుకని మొన్న అక్కడ వాళ్ళ పెళ్లికి పాపం ఆయన గారు వచ్చి కార్డు ఇచ్చి మీరు తప్పకుండా ఉండాలండి పాప పెళ్లి అంటే, ఆ రోజు నేను పిల్లలు వెళ్ళి ఎక్కడో ప్రార్థన చూసుకొని వచ్చి పెళ్లిలో ఉన్నాం. పెళ్లి కూతురు రెడీ అయ్యాం. కాసేపు వేరు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంటూ వచ్చాం. ఏం జరిగిందయ్యా అంటే వాళ్ళంతా గుంటూరు వాళ్ళు. ప్రియులారా, వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటే
ఇక నీకు తెలియదేముంది పాస్టర్ గారని వాళ్ళ పాపాలన్నీ చెప్తున్నారు. లోదనం చర్చిలో సంఘం పెద్దంటే ఎక్కడ దేవుళ్ళు గుంటూరులో తెల్ల ప్యాంటు, తెల్ల సొక్క, నల్ల బూట్లు, సిగరెట్లు, పిల్ల బాబాయ్. ఎక్కడ చెప్పండి? లోదరం చర్చిలో సంగతి. నేను అన్నాను కదా, మీరంతా మామూలేండి అని ఒక్కొక్కరు పేరు చెప్తే ఇక నీ దగ్గర మేము మాట్లాడకూడదయ్యా, మీకంతా తెలుసు అంటున్నాను. నేను లోదరం పాస్టర్ గారిని వాళ్ళ లెక్క ప్రకారం లోదరం సంఘం తప్పు కాదండి, లోదరం క్రమం తప్పు కాదండి. మరి ఎవరి తప్పు? అక్కడ బోధించే వాళ్ళది తప్పు, ఆ సంఘాలకి సరిగ్గా నడవలేని వాళ్ళది తప్పు. మేము మంగళగిరి ఆ చర్చికి వెళుతూ ఉండగా పెద్ద పెద్ద వాళ్ళు వస్తా ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేలు వాళ్ళు. మేము పాపం మానుకోవాలనే సంగతులు విన్నాం కదా, దేహం పవిత్రంగా ఉండాలనే సంగతులు విని ఇక్కడికి ప్రార్థన లేదు, మందిరం లేదు అని మంగళగిరి వెళ్లి ఆ ప్రార్థనలో కొనసాగుతూ వాక్యాలు వింటూ విశ్వాస ప్రమాణాలు ఆ పాటలు పాడుకుంటూ ఉంటే కాంపౌండ్ కాదండి, ఆ చర్చి మెయిన్ గుమ్మం దాటిన తర్వాత కాంపౌండ్ చాలా దూరంగా ఉండదు. ఆ గుమ్మం దాటే సిగరెట్లు కాలుస్తా ఉంటే నేను అడిగాను, ఏమండి ఇది దేవుని స్థలం కదా, మీరు సిగరెట్లు కాల్చవచ్చా? పెద్దవాడు అప్పుడు చాలా మంది వచ్చేసి నన్ను, ఆయన ఎవరో నీకు తెలుసా, కలిస్తే నీకెందుకు, నువ్వు వెళ్ళిపోను. ఓహో, మీరంతా పాతాళపు మంద గుంప అనుకున్నానంటే మరి ఒక ఆదివారం నుంచి ప్రసన్న మందిరం ఉండవల్లికి వెళ్ళిపోయానంతే. ఇక అక్కడికి వెళితే అక్కడ క్రమం కానీ అన్ని బాగా ఉన్నాయి. ఏమంటే అక్కడ సిగరెట్లు తాగాలంటే అక్కడ ఎవరు తాగడు, వాళ్ళు ఇళ్ళకాడ తాగుతారు, సినిమాలు తాగుతారు, మనకి తెలియదు. ఇక క్రమములు పడి ఎదిగి ఇలా దేవుని సేవ చేయటానికి దేవుడు ఏర్పరచుకున్నారు. అట్లాంటి మందలు మీకు తగులుతాయి. శిబిరములు కూడా ఉన్నాయి 2-3 మందలు. మనుషులకి అవకాశం ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పాతాళంలోకి ఆ మందలు తీసుకుని వెళ్ళిపోతారు. మనుషులకు అవకాశం మీరు చెత్తవరకు తెలుసా, పాట పాడతానండి, సాక్ష్యం చెప్తానండి, పాస్ గారు పని చేస్తానండి. సాగర్ వచ్చాడు పొద్దున్నే, పాస్ గారు సన్నీళ్ళు తెస్తాను, ఒక క్యాను ప్రజలందరికీ తాగుతారు అన్నాడు. తీసుకురా అన్నాడు. ఎందుకని? అది మంచి పని కనుక. లేదంటే కాసేపు మైకి పెట్టండి, నేను జిగ్గుమని సినిమా పాట పాడాలని కోరుకుందంటే నేను ఇస్తానా? వేరే వాళ్ళు అయితే మీరు చూడండి, అక్కడక్కడ ప్రార్థనలు పెట్టినప్పుడు తాగుబోతాడు, బిర్రుగా దాన్ని పద్యం పాడుతూ ఉంటాడు. కానీ మీరు ఆడకే పోయి వాక్యం వింటారు కుటుంబ ప్రార్థనలో. చూసారా? నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీ మందేదో తెలుసుకోవాలి, నీ అర్హత ఏదో తెలుసుకోవాలి, నువ్వు ఎక్కడ ఉండిపోతున్నావో తెలుసుకోవాలి. ఎక్కడ ఎలా ఉంటే ప్రభుతో పరలోకములో నువ్వు ఉంటావో తెలుసుకుంటే నీకు మరణము కాపరిగా ఉండదు, పాతాళములో మందగా నువ్వు కూర్చబడవు. ఆ మందలో నువ్వు ఉండవు. ఆ మంద భక్తిహీనుల మంద, భయభక్తులు లేని మంద. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటయ్యా దేవుడు మాట్లాడుతుందంటే చదవండి మరొకసారి, వేరే రెఫరెన్స్ కి వెళదాం. వారు పాతాళములో మందగా కూర్చోబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. చాలండి. అయితే ప్రియులారా, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనానికి రండి. సామెతల గ్రంథం 1:12కి రండి. సొలొమోను ఏం చెప్తున్నాడో చూద్దాం. పాతాళము మనుష్యులను మింగివేయినట్లు. ఏదంట? పాతాళము మనుష్యులను మింగివేయినట్లు. ఇందాకేం చదివాం? అది నోరు తెలుసుకొని రెడీగా అండి. బోనులో సింహాలు ఏం చేస్తాయి తెలుసా? పొద్దున్నే ఆహారం వేసేవాడు సమయానికి వచ్చి ఇలా కూర్చుంటున్నాయి బోనులు. ఎందుకని? వాడికి వచ్చి ఆహారాన్ని పైనుంచి విసిరేసే సమయం. ఇప్పుడు
అది విసిరేగానే తీసుకొని వెళ్ళి తినే మళ్ళీ కనపడదు. అట్లాగనే కాకుండా ఈ యొక్క పాతాళము ఎప్పుడు ఎవరు భక్తిహీనతలో దొరుకుతారా, ఎవరు దేవుని శక్తిని కోల్పోయి దొరుకుతారా అని చూస్తాము. అది కొంతమందికి వ్యాధులను పెట్టచ్చు, కొంతమందికి బాధలను పెట్టచ్చు, కొంతమందికి కన్నీటిని పెట్టచ్చు, కొంతమందికి శ్రమలను పెట్టచ్చు. అయితే దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని మాత్రము అదేమీ చేయలేదు. హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చదువుదామా 12. పాతాళము మనుష్యులను మృంగివేయనట్లు వారిని జీవముతోనే మృంగివేయుదుము. చూసారా అండి? ఇప్పుడు నాకెళ్ళి చూడండి, మనం తప్పులు చేసినా మనలో దేవుడు ఉంటాడు, జీవం ఉండేది. హల్లెలూయా చెప్పండి. అయితే దేవుడు దానికి అధికారం ఇస్తే దీన్ని కూడా మింగేసిందంట. దీన్ని కూడా మనలో వాక్యం ఉంది, మనలో ప్రార్థన ఉంది, కానీ మనలో ఏమీ లేదు. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ బయటకు వెళ్ళిపోయాడు. పాపము చేసినప్పుడు, అబద్ధమాడినప్పుడు, మోసము చేసినప్పుడు మీరు ప్రతి ప్రసంగం వింటే మీరు త్వరగా మీరు ప్రజలకు దేవుని మాటలు అందిస్తారు. అందించినప్పుడు మీకు వచ్చే ఆశీర్వాదం సపరేట్ గా ఉండింది, సపరేట్ గా ఉండింది. అందుకని పాతాళము మనుషులను మింగివేయినట్లు వారిని జీవముతోనే కింద సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయదుము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పుకోకము. ఆ పరిస్థితులు కనుక వస్తే వాటిని నువ్వు పొరపాటున ఒప్పుకోవద్దంటండి. ప్రియులారా, చెప్తారు, ఎవరో ఏదో చెప్తారు, కానీ దాని వలన అది వాక్యమా కాదా, మన క్రమం ఏంటి, మన నడిపింపు ఏంటి, మన పునాది ఏమిటి, మనకున్నటువంటి నడిపింపు ఏమిటి? చూసారా? విశ్వాసంలో నడవటం అంటే మామూలు విషయం కాదు. మనం ఇన్ని సంవత్సరాలు ఎదుగుతామని మనకి తెలిస్తే ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం కాదు. వెళ్తామా? చెప్పలేదు మీరు? చెప్పండి. విన్నా? ఇన్ని సంవత్సరాలు ప్రార్థన పడతామనుకుంటే దేవుళ్ళకి వచ్చేదాని మీద ఏదో 2 సంవత్సరాలు బతుకుతామో దాన్ని కొనసాగిద్దాంలే అని అనుకుంటాం. 30 సంవత్సరాలు బ్రతుకుతామంటాము. 30 సంవత్సరాలు పాపం అనుకోవాలి, అబద్ధాలు అనుకోవాలి, ఇవన్నీ మానుకోవాలి. దేవుడిని అప్పుడు చూసుకుందాం అని అనుకుంటాం. అర్థమైందా? అందుకని దేవుడు రేపేమి జరిగిందో మనకు తెలియకుండా పెట్టి మన విశ్వాసాన్ని కాపాడుతూ విన్న విశ్వాసాన్ని నమ్మకంలో ఆయన పెంచి పోషిస్తున్నాడు. ఇది గొప్ప మాట. ఆయన పెంచి పోషిస్తున్నాడు. ఆయన పెంచకపోతే, ఆయన పోషించకపోతే మనము నిలబడలేం, నడవలేం, దేవునికి ఇష్టంగా ఉండలేం ప్రియులారా. అందుకని దైవ వాక్యములో మరి ఒక మాటని మనము చూద్దాం. అదేమిటయ్యా అంటే చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం 14:9 ఉదయం సువార్తలో చెప్పినట్టున్న ఈ మాట. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొంటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. ఏంటంట? పాతాళానికి ఏమవుతుందంట? ఎవరిని బట్టి మీరు చెప్పండి? ఎవరిని బట్టి చెప్పండి? ఎవరిని బట్టి పాతాళానికి కలవరం అంటే దేవుని బిడ్డలను బట్టి, దేవునిలో మంచిగా ఎదిగే వాళ్ళని బట్టి అది కలవరపడుతుంది. వీళ్ళు దొరకట్లేదే అని అది ఏం చేస్తుంది? కలవరపడుతుంది. కలవరపడటం అంటే రాసుకోండి, అనుకున్నది జరగనప్పుడు పదే ఆలోచిస్తూ ఉంటాం. అదే కలవరం, అదే దిగులు, అదే వేదన. చూసారా?
అందుకని ఏం చెప్పాడంటే, కలవరపడద్దు నా కుమారుడా, నా కుమార్తె, నీకు అండగా కొండంత బలముతో నేనుగా. దేవత శిశువార్త 14వ అధ్యాయంలో నీకు తెలిసిన మాట. ఈ మాట నేను చదువుదాం. 14 నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొంటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుతున్నది. అందరూ నాకు వెళ్ళేది చూడండి. చిన్న మాటను మీకు వివరిస్తున్నారు. మనము తెలియకో తెలిసో ఏదన్నా చిన్న తప్పు చేసినప్పుడు వీడికి పాతాళంలోనే ఉంటాడా, వీడిని మింగొచ్చా, పాతాళంలోకి రాత్రవచ్చా అని పాతాళం ఏం చేసిందట, కలవరపడుతున్నారు. అది కలవరపడ్డట్టే దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఆ స్థలంలోకి వెళ్లకుండా కంచి వేసి ఆయన కాపాడుతారు. అందుకని దేవుని యొక్క నామము పేరట లూకా రాసినటువంటి సువార్త 16:23 చదవండి. ఈ మాటతో మనము కొంచెం ముందరకెళ్ళి ఇంకో మాట చదువుకొని ముగిద్దాం. చూడండి, చాలా జాగ్రత్త. మీకు తెలిసిందే. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఇతడు ఎవరు? ధనవంతుడు. ఎవరి కుమారుడు? విశ్వాస వీరుడు అబ్రహాం ఉన్నాడే, అతని కుమారుడే. సంఘ క్రమము తెలిసిన వాడే, సంఘానికి వెళ్లేవాడే, అన్ని 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 దేవుని కోరి నడిచేవాడే. కానీ ఆరాధనకి వెళ్ళడు. దేవుడిచ్చిన డబ్బులతో బిజీ అంటారు. దేవుడు గుర్తుపెట్టుకోండి, మనము అడుగు తినే దశ పేదరికంలో మనం ఉన్నప్పుడు ఏ పాపం మనం చేయలేవాలి. ఎవరు మనల్ని చేర్చుకుంటారండి? చెప్పాలి. మీరు నా వైపు చూసుకుని చెప్పాలి. బాగా పేదవారిని, ఆడమనిషి అయినా మగ మనిషి అయినా మనల్ని ఎవరు చేర్చుకుంటారండి? ఎవరు చేర్చుకోండి. మనము దేవుని చేత దీవించబడిన తర్వాత మన వస్త్రాలను బట్టి చూసారా, మన అలంకరణను బట్టి ఐ లవ్ యూ చెప్పేవాళ్ళు, నువ్వంటే నాకు ఇష్టం అనేవాళ్ళు, ఇక రకరకాల ప్రజలు వారి నోటితో మనకు అందిస్తా ఉంటారు. ఇతను కూడా పేదవాడు ఒకప్పుడు. అయితే దేవుని మందిరానికి వెళ్లి క్రమం చేసేటప్పుడు ఆస్తి కర్తలుగా చేసి ఐశ్వర్యానికి యోగ్యులుగా చేసి విస్తారమైనటువంటి సిరి సంపదలు ఈ యొక్క ధనవంతుడికి ఇచ్చేశారు. కట్టు బట్టలు లేని వ్యక్తి యువదారము బట్టలు వేసుకోవటం ప్రారంభించాడు. ఇప్పుడు మనోళ్ళు పక్షంలో వేసుకుంటారే, మగవాళ్ళు పట్టు బట్టలని, పట్టు చీరలు అంటే ఇవి కామనే. కానీ ఇప్పుడు మగవాళ్ళకు కూడా వచ్చినాయి అంచు పంచెలు, పట్టు వస్త్రాలు. అవి గోల్డ్ కలర్ లో ఉండాలి, ఓదారంగు. చూసారా, అవి వేసుకుంటూ ఈ ఆరాధనకి వెళ్ళడానికి సమయం తరగతిలో తెల్లారు లేగిస్తే చుట్టాలు వచ్చేస్తున్నారు, తెల్లారు లేగిస్తే పని వాళ్ళు వచ్చేస్తారు. ఏసీలో ఏం చేయమంటావయ్యా, అదయ్యా ఇదయ్యా అని ఈ ధనవంతుడైనటువంటి వ్యక్తిని అడుగుతా ఉంటే అతడు ఆత్మలో ఆలోచించుకోలేక, మీరు కూడా ఈ మాటను గుర్తుపెట్టుకోండి, ఆత్మలో ఆలోచించుకోలేక ఇదంతా దేవుడిచ్చిందే కదా, పొలము దేవుడిచ్చిందే, దానిని కోపియొద్దా? ధనవంతుడికి సాతాను చెప్తున్న మాట, కోపియాలి. ఓకే, అదిగో వాళ్ళు వచ్చారు, ఏదో ఫంక్షన్ కి రమ్మన్నారు, వెళ్ళకపోతే ఎట్లా, ఇది ప్రభు ఏర్పాటు చేసిందే కదా అని ఈ రీతిగా సాతాను దేవుని ఆశీర్వాదాన్ని సరిచేసి చెప్పింది ధనవంతుడికి. చాలా మంది పాస్టర్లు ఎగిరెగిరి ఈ ప్రసంగం చెప్తారు, అది చేశాడు, ఇది చేశాడు. ఏ పాపం ఎదగడండి. ఎవరు ధనవంతుడు చెప్పట్లా, మీరు సరిగింట్లా.
బల్లారాధన రోజు వాక్యం వినాలి, గుర్తు పెట్టుకోవాలి. పోయిన ఆదివారం ఈ వారం విని గుర్తు పెట్టుకోలేకపోతే ఇక మీ ఇష్టం, నా నోటితో నేను చెప్పను. అర్థమైందా? ఎవరెత్తును? ధనవంతుడు. మీకు కనుక అర్థం కాకపోతే మళ్ళీ చేయొద్దండి. కానీ వాక్యం లేని చోట్లకు పోయి మీరు శివరాత్రికి ఆ అగ్నిలో యాత్ర పడొద్దు. చెప్తే వింటే చక్కగా అన్ని అర్థమవుతాయండి. దేవునికి స్తోత్రం. పసిపిల్లలకు అర్థమవుతుందండి చెప్పేది, మరి మీకెందుకు అర్థం కాదు? అందుకని ఈ ధనవంతుడు దేవుని చేత బహుగా దీవించబడి ప్రతిదీ లోకానుసారంగా బ్రతికి దేవుని ఆలయాన్ని మరిచాడు, దేవుని సంఘాన్ని విడిచాడు. సమాజంగా కూడుకోవటం మానుకొని ఓదారను బట్టలేసి పిలిచిన చోట కలపోయి తన ఇష్టాన్ని నెరవేర్చాడు. చూసారా? ఇది ఒక అనుభవం చేత అక్కడ ఏం చేస్తున్నాడంటే అగ్నిలో కూర్చొని యాతన పడుతుంది. చూడండి ప్రియులారా, ఇప్పుడు ఇనుము మంచి గట్టిది కదా, అవునా కాదా? చెప్పాలి మీరు. ఇనుము గట్టిదా కాదా? ఇనుమును మెత్తగా చేసేది ఏంది? ఇనుమును మెత్తగా చేసేది నిప్పు. నిప్పు రాకపోయేదేంటి? ఆ నీళ్లు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఇనుము గొప్పదా, మనం గొప్పవాళ్ళవా? మనమే గొప్పవాళ్ళం దేవుని పేరు. హల్లెలూయా. ఇది ఎక్కడదో కాదు, దానియేలు గ్రంథములో రాయబడిన మాట. దాని కాళ్ళు ఇనపవి, ఎత్తడివి, అది అగ్ని. కానీ శివరాత్రికి నీళ్ళని ఆర్పివేసి. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఇతను పాపం చేశాడా? పాతాళం పట్టుకోవటానికి? మరి మోసం చేశాడా? అబద్ధమాడా? దొంగతనం చేశాడా? దేవుని సమయాన్ని వ్యర్థముగా చుట్టాలకి బంధువులకి అప్పగించాడు. దేవుడు సమయాన్ని పేదవాడిగా ఉన్నప్పుడు ఈ చుట్టమేడకు పోయాడండి. చుట్ట తాగటానికి పోయాడా? పేదవారిగా ఉన్నప్పుడు ఈ స్నేహితులు ఎడగబోయారండి. జాగ్రత్త. స్నేహితుల కోసం, బంధువుల కోసం, అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం, ఎవరి కోసము కూడా మనం యేసు ఆరాధనను మరిచి విడిచి తిరగకూడదు. తిరిగేవా ధనవంతుడు గతి పట్టిద్దంతే. రేపు ఈ పిలిచినోళ్ళు, మన సమయాన్ని పాడు చేసినోళ్ళు వాళ్ళు వచ్చి మన వంతు ప్రార్థన చేయగలరా? అదే చెప్తున్నాడు ఇక్కడ ధనవంతుడు. అయ్యా, నేను తప్పు చేశా, నాకు ఇలా అని తెలియదు, నేను వేదన ఆదుకుంటూ ఇచ్చుచు పోవచ్చు అనుకున్నాను, కానీ నేను నీ సన్నిధికి రాకపోవటం వల్ల, ఇదిగో నిన్ను ఆరాధించడం వల్ల నాకు పాతాళములు ఈ గతి ఉండిద్దని నాకు తెలియదయ్యా. అప్పుడు చెప్పిన వాళ్ళు లేరా? ఉన్నారు. పేదలాగా చెప్తే ఇతడు త్రోసివేశాడు. లేపా నా పళ్ళ దగ్గర రొట్టె మొక్కలు వేసుకొని తినేవాడా, నువ్వు నాకు చెప్పేది పో అన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమో తండ్రి కుడిపార్చానన్నాడు, కొనిపోబడ్డాడు. ఈ వ్యక్తి ఏమో పాత పెట్టబడి పాతాళంలో అగ్ని ఆరదు పురుగుచాలు అక్కడ నుండి కేకలు పెడుతున్నాడు. ఏమని? తండ్రి అయిన అబ్రహామా. చదవండి, మళ్ళీ చదవాలి త్వరగా. తండ్రి అయిన అబ్రహామా కనికరపడి తన వేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఎవరిని పంపమంటున్నాడు? ఇప్పుడు ఆ లాజరు ఉన్నాడు అబ్రహాము రొమ్మున తండ్రి కుడి పార్చాడ. ఈడెక్కడున్నాడు? లాజరును తిట్టిన వాడు ఎక్కడున్నాడు? చూడండి, నేను ఈ అగ్ని జ్వాలలో వేతన పడుతున్నానని ఏం చేశానండి? కేకలు వేసి చెప్పాడు. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు. చాలా జాగ్రత్త అండర్లైన్ చేసుకోండి.
దేవుని ఆరాధన ఉండగా, దేవుని మందిరంలో ఆరాధన ఉండగా దేనికైనా మీరు ఇష్టపడ్డారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది అండర్లైన్ చేసుకోండి. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే రాజుల కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. చూశారండి, ధనవంతుడు ఏం చేశాడు? సుఖం చూడండి, జాగ్రత్తగా రండి. మీకు 2-3 ఉపమానాలు చెప్పి ప్రార్థనలోకి వెళ్దాం. ఒక అమ్మాయి రోజు వచ్చి పాస్టర్ గారితో 1 గంటన్నర ముచ్చట చెప్తుంది. ఎంతసేపు? గంటన్నర. అమ్మ ప్రార్థనకు రాలేదంటే కూర్చోలేకపోతున్నానండి. ఇప్పుడు ఆ వచ్చి పండుకొని చెప్పదు, కటిక రాయి మీద కూర్చొని రాళ్ళు కాలుతా ఉన్నా, పిల్లలు మడుగుతా ఉన్నాయి, ఏం తోసక పాసం గారికి వచ్చాడు, ఏమకేం తోసక అంట్లు కడుక్కుంటారు, కూర్చుకుంటారు. ప్రార్థనకు రాలేదన్నట్టు అంచేపు కూర్చోలేదు. కుర్చీ యాత్రమే ఇట్లేదా? చెప్పాలి మీరు. ఇప్పుడు కుర్చీలో కూర్చోవడం కష్టమా, ఖాళీ రాళ్ల మీద కూర్చోవడం కష్టమా? ఎట్లా తయారయ్యారో చూడండి. హల్లెలూయా ప్రార్థన మందిర సంఘం. కానీ అది అబద్ధమని తెలిసిన రోజున అబద్ధం ప్రసంగం రాసుకున్నారు అన్నారు మీరు. నాకేమీ సంబంధం లేదండి, దేవుడు నాకు నేర్పుతా ఉంటున్నాడు, నీకు నేర్పమన్నాడు. లైవ్ లో తెగ చేరిపోతున్నారండి జనం. ఒక అమ్మాయి మొన్న చేరింది, ఆ అమ్మాయి అడుగుతుంది, ఏమండి మీరు ప్రసంగాలు ఎలా తయారు చేస్తారంటే నేను చెప్పాను. ఆ అమ్మాయికి ఒకటే మాట, నా దగ్గరికి వచ్చిన లేదు, నువ్వేదు ఎందుకని ఇన్ని పుస్తకాలు చదువుతానంటే ఆమె నమ్మదు. చూసారా, ఎక్కడ చూసినా ఏయో చిన్న చిన్న వర్తమానాలు చెప్పి ఇది దెయ్యం సాక్ష్యం చెప్పు, ఇది ఏళ్ళ కట్ట వాళ్ళ కట్ట. చూడండి, ఇక్కడ జరిగినటువంటి సంభాషణ మళ్ళా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. చూసారా, ఎందుకంటే దేవుని సన్నిధిలో చూసారా మంచినీళ్ళు అవుతున్నాయి, నిలబడలేకపోతున్నా. కానీ దేవుని సన్నిధిలో మనం పడే ప్రయాస వ్యర్థం కాదు. మీరు పిల్లలు ఎప్పుడు పుట్టేటట్టు కూర్చున్నా అది కూడా వ్యర్థం కాదు. దేవుని సన్నిధిలో పని శ్రమ ఎప్పుడు వ్యర్థం కాదు. పని చేసిన, కూర్చున్నా, శ్రమ పడినా వ్యర్థం కాదు. వ్యర్థమైంది అనుకుంటే అది చాలా తప్పు ఆలోచన. అందుకని దేవుని ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం శ్రమ పడాలి, కష్టపడాలి, చెమట కార్చాలి. ఆయన రక్తం కార్చాడు, కనీసం మనకు చెమట కూడా కారకుండా ప్యాళ్ళు ఇవ్వాలి. చూసారా, చల్లని నీళ్లు సామెతల గ్రంథంలో చెప్పబడినట్లుగా ఎండ వేళలో గొంతుని దప్పికి తీర్చుకోవటానికి ప్రియులారా, ఇదిగో ఆ ధనవంతుడు మళ్ళీ చదివింది కిందకు మళ్ళీ ఒకసారి చదవండి. తండ్రి 24 జాగ్రత్తగానండి, ప్రార్థనలోకి వెళదాం. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు ఏం చేశాడంట? ఇష్టమైనట్టు. ఈ కూర్చోలేని చెప్పేది అమ్మాయి, ఈ అమ్మాయి మంగళగిరి పోయింది, సరుకులు తెచ్చుకునేది, తినేది తెచ్చుకునేది, మరి ఆటోలో ఎక్కడ కూర్చుంటుంది? ఏం నేను సమాధానం చెప్పరా? గుర్తుపెట్టుకోండి, మందిరంలో మన పిల్లల్ని పుట్టేటట్టు, కాళ్ళని పుట్టేటట్టు, నడువుని పుట్టేటట్టు, చేతులతో సపెట్లు కష్టంతో పుట్టినా సరే దాని ప్రయోజనమే పరలోక సమీపం. హల్లెలూయా. చదువు కిందకి చదువు. జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే కష్టము అనుభవించనని. చూసారా, దేవుడు లాజరు కష్టపడ్డాడు, బట్టలు లేవు, కుర్చీ లేదు, తినటానికి తిండి లేదు. దేవుని సన్నిధిలో అక్కడ పడిన కష్టాన్ని బట్టి అతనికి పరలోకం దక్కింది. హల్లెలూయా. అందుకని
చివరిగా అపొస్తలుల కార్యగ్రంథంలో మాట చదువుకొని ప్రార్థనలోకి వెళదాం. త్వరగా అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. ఈ మాట చాలా వివరించాలి కానీ ఊరికే చదివిన తర్వాత దీనిని విడిచిపెడదాం. 27 2:27 నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. చూసారా అమ్మా, నాకెళ్ళే చూడండి. చెప్పండి ఎవరికైనా, మీ బంధువులకి, పిల్లలకి, మానవ సంతానానికి ఆత్మ అనేది ఉందరా బాబు. దానిని పొందితేనే భాషలు వస్తాయి, భాషలు వస్తేనే దేవునితో మాట్లాడినట్టు. అది క్షేమము కోసం, అది సౌఖ్యము కోసం. అందుకని ఆ ఆత్మని ఆయన నడిపిస్తాడు. శరీరము, సమాధిలో శరీరం ఏం చేసింది? పాతి పెట్టబడింది. చూద్దామా, చదవండి, మళ్ళీ ఒకసారి చదవమా. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. యేసయ్య పట్ల, ఇది ఎవరి పట్ల? యేసయ్య ఆత్మని పాతాళంలో విడిచిపెట్టాడా? రాత్రి సమాధిలో విడిచిపెట్టాడా? చెప్పాలి, మీరు చెప్పాలి. విడిచిపెట్టాడా? మరి మన ఆత్మని ఆయన పాతాళంలో విడిచిపెడతాడా? చెప్పండి. విడిచిపెడతాడా? ఎందుకని? ఆయన క్రమం చేసిన వారిని ఆయన బిడ్డలము కనుక. అందుకని 31వ వచనం చదవండి. 31. క్రీస్తు పాతాళంలో క్రీస్తు అంటే అభిషక్తుడని అర్థం. క్రీస్తు అంటే అభిషక్తుడని అర్థం. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని. హల్లెలూయా. నేను ఇంకో మాట చెప్పనా? దావీదు పడిపోయినప్పుడు అతనిని దేవుని ఆత్మ దర్శించింది, బాగుపడ్డాడు. అందుకని నేను మీకు గట్టిగా ఒక మాట చెబుతున్నాను. అంత ఆపరేషన్ జరిగిన, అంత రక్తం పోయినా 3వ రోజు నా కాలు కోరుకుంటూ నేను వచ్చి సంఘంలో ప్రసంగాలు ఇవన్నీ చేస్తూ వచ్చానంటే నా దేవుడు నేను పొందిన ఆత్మను బలపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరికీ నాకు అసలు ఆపరేషన్ జరగలేదన్నట్టే ఉంది మీ ఆలోచన. అవునా కదా? చెప్పండి. జ్యోతిలో చెప్పు. ఆసుపత్రిలో నన్ను చూసినప్పుడు ఎట్లున్నాను చెప్పాలి. నేనేమన్నా రోగంతో బాధపడి ఎడుగుతా ఉన్నానా? ఎవరన్నా నా కోసం వచ్చారమ్మా అని అడిగారు. ఎవరు రాలేక అడిగారు. సర్లే అన్న తర్వాత వేరు వాళ్ళు వచ్చారు. ఏందండి అంటే మనము ఎంతగా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు విన్నా వినకపోయినా చెప్పటము నా బాధ్యత. అర్థమైందా? ఎందుకంటే రేపు మీరు అగ్నిలోకి వెళితే నన్ను అడగడు లెక్క, మిమ్మల్ని అడుగుతాడు దేవుడు. ఏమని? నా దాసుడు చెప్పాడు, ట్యూబ్ లైట్లు చెప్తున్నాయి, సాక్ష్యం బీరువాలు చెప్తున్నాయి, మైకులు చెప్తున్నాయి, కొంతమంది చెప్తున్నారు. అందుకని దేవుని యొక్క నామము పేరిట మనము బాగా ఆరాధనలో ఆత్మ పొందితే, మీకు మాట చెప్పనా? ఆ మాట ఖచ్చితంగా చెప్పాలి. నేను సేవా జీవితంలో చాలా మంది ఆత్మ పొందిన ఆడవాళ్ళని చూశాను. మగవాళ్ళు తక్కువ అనుకోండి, ఆత్మ పొందిన ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఎంత బలహీనంగా ఉన్నా బలమైన పనులన్నీ చేసేస్తారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ వాళ్ళకి బలం ఇచ్చింది. సన్నగా ఉన్న మనిషి కూడా ఇంతలా కాకు మోసుకుని వెళ్ళిపోతాం. అది మనిషి ఇంతలా కాకు మొత్తంది పరిశుద్ధాత్మ. భారాన్ని భరించే అనుభవం, భారాన్ని మోసే అనుభవం. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కులిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా ఇతరులను బట్టి, మన సేవకులను బట్టి, నేను విశ్వాసులను బట్టి సాక్ష్యము చెప్పేటట్లుగానే అందరము అదే బుద్ధి కలిగి మనము జీవించాలి. హల్లెలూయా. సాక్ష్యము చెప్పాలి. అందుకని
ప్రియులారా, అక్కడ రాయబడిన మాట, మనము మరణించినా సరే మన ఆత్మని దేవుడు అలా పరలోకం తీసుకెళ్తాడు. కుళ్ళిపోం, అక్కడ భద్రం చేయబడింది సమాధిలో. ఆ మాటలన్నీ కూడా వేరు చోట్ల ఉన్నాయి, సమయం లేదు. అందుకని దేవుని వాక్యములో నా ప్రియ దేవుని విడలాగా ఈ సంస్కారాల రోజు ఇదిగో జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా, ఆఖరి మాటలు ఇవి. ఆయన రొట్టెను తినే మీరు, ఆరాధన చేసే మీరు, ప్రార్థన చేసే మీరు, పాట పాడే మీరు పొరపాటున ఆరాధనా క్రమాన్ని మానుకోవద్దు, విడిచిపెట్టవద్దు. అవసరమైతే, తప్పనిసరి అయితే కొంత సమయమైనా ఉండి ప్రార్థన చేసుకుని వెళ్ళటం మంచిది. చూసారా? కనుక ఈ ఉదయకాలం సమయంలో మనం అలా చేసుకోలేకపోతే అది నోరు తెరిచింది, అది మనల్ని మింగేసింది, అది మనల్ని పడేసింది, అది యాతన పెట్టింది, అది బాధ పెట్టింది. దేవుడు ఏమంటే చూస్తా ఉంటాడు. ఎందుకని ఒకనొక సమయం వచ్చింది, దేవుని ఎదుట నిలవబడాలి. శ్రమ పడిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు దేవుని ఎదుట నిలబడతారు. అది లేని వాళ్ళు దేవునికి దూరమై అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతన పెట్టబడతారు. పిల్లరా, ఏ సంవత్సరం నేను ఎండలకు భయపడను. ఈ సంవత్సరం నిజంగా భయపడుతున్నాను. ఎందుకంటే కొన్ని ప్రాంతాలకి పిలిచిన పగల మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే 2 సార్లు ఒకసారి శ్రవణ పోసిందంటే బాడీ నీరసానికి వచ్చేసేస్తారు. ఇంకొంచెం ఎండలు పెరిగితే ఇప్పటికే చాలా మంది చనిపోతున్నారు. మీడియా వాళ్ళు చెప్పట్లేదు. ఎందుకు? మనం బరాయించేటటువంటి ఎండ ఏసీ 26, ఎండ 32, ఇంచుమించుగా 40 దాటింది అంటే దేవుడు మనల్ని అలా ఉంచుతూ వస్తున్నాడంతే. ఇంకా 2-3 పెరిగిందనుకో అంతే. కనుక దేవుడు వాగ్దానం ఏమిటి? పగల ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలకుండా కాపాడుతా. కనుక నా మాట విని నన్ను ఆరాధించు, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడి మాటలు మీ హృదయాలలో ఉంచి పాతాళాకానికి మీరు వెళ్లకుండా ప్రభు కాపుదల ఆరాధన క్రమములో మీరు ముందురుగాక. హల్లెలూయా. తలలు వంచండి, కన్ను మూయండి. తలలు వంచండి, కన్ను మూయండి.